అంటే నార్మల్‌గానండి ఇప్పుడు ప్రస్తుతం ఇండస్ట్రీలోని ఒక ఇష్యూ నడుస్తున్నది. కేరళలో ప్రారంభమైంది. అక్కడ ఏదో విమెన్ ఇండస్ట్రీలో విమెన్ మీద కొన్ని దాడులు జరుగుతున్నాయి. కొన్ని వేధింపులు జరుగుతున్నాయి. అనే ఒక రకమైన మూవ్‌మెంట్ అక్కడ వచ్చింది. 2018లోనే స్టార్ట్ అయిందనుకోండి అది. బట్ మధ్యలో మళ్ళీ అంతా కూడా డల్ అయింది. ఈ మధ్య మళ్ళీ కేరళలో స్టార్ట్ అయింది. ఇప్పుడు మనకు కూడా నిన్న మొన్న ఇవాళ అంత జానీ మాస్టర్ ఇష్యూ ఒకటి రన్ అవుతున్నది. ఇలాంటి సందర్భాలు మీ కెరీర్ బిగినింగ్ లో గానీ లేకపోతే మీ కెరీర్ రన్నింగ్ లో గానీ మీరు ఏమైనా ఫేస్ చేశారండి? నేను ఇప్పుడు చెప్తానండి. వీళ్ళు కేరళలో అన్నారు, ఇక్కడ అంటున్నారు, వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటున్నాను. సినిమాలు తీయకుండా మానేయచ్చు కదా. సినిమాలు ఆ సినిమా డైరెక్ట్తో ఒక మాట్లాడుకొని మనం వెళ్ళాక వాళ్ళు ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది వచ్చేయచ్చు స్పాట్ నుంచి. ఎవరు అడగరు, వాళ్ళ పొరువే పోతుంది కదా. డైరెక్టర్ పొరువు ఎవరు నీ మీద చేయాలనుకున్న వాళ్ళ పొరువు పోతుంది కదా, వచ్చేయచ్చు కదా. అవన్నీ అయిపోయాక మాట్లాడుతున్నారండి ప్రతి ఒక్కళ్ళు. నాకు అది ఆ సిచ్యువేషన్ నచ్చట్లేదు. అదే ఇప్పుడు ఇప్పుడు జానీ మాస్టర్ విషయం కూడా మనం మాట్లాడుకుంటే 5-6 ఏళ్ళుగా పనిచేస్తుంది అంటున్నారు అమ్మాయి. 5-6 ఏళ్ళుగా మాట్లాడింది ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుందో నాకు అర్థం కావట్లేదు. అదే అందరికీ ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు మేబీ ఒకటి ఏంటంటే అండి, ఇప్పుడు అబ్బాయి రేప్ ఎవరి గురించి నేనేం కామెంట్స్ చేయట్లేదు. అబ్బాయి ఎంత తప్పు ఉందో నాకు తెలియదు, ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు. కానీ నేను యాజ్ ఏ హ్యూమన్, నేను ఒక అమ్మాయిగా చెప్తున్నా, ఇండస్ట్రీలో మనం ఏదన్నా చెడిపోవాలంటే బాగుపడాలన్నా మన చేతిలో ఉండే విషయం ఇది. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ లో మనం ఉన్నామండి, మన మీద ఎవడో వచ్చి దాడి చేస్తుంటే అరిస్తే పక్కనోడు రాడా? చిన్న ఎగ్జాంపుల్ అంతే. ఇప్పుడు ఈ అరిస్తే తలుపుల దగ్గరికి పోయి గట్టిగా కేకలిస్తే పక్కింటి వాళ్ళు కూడా పరిగెడతారు. ఏ సందులో ఆ పక్క వీళ్ళు ఇక్కడ ఫ్లాట్ లో ఎవరో ఒకటి ఏదో లోపల అరుపులు వినిపిస్తాయని అంటారు కదా. మీరు సైలెంట్ ఉంటేనే కదా ఏది తెలియదు. కరెక్ట్. దాన్ని రేపని మనం ముద్రేసి దాని మీద మాట్లాడడం అనేది ఇన్నేళ్లుగా జరిగింది, ఇప్పుడు జరుగుతుంది అంటే ఎందుకో నాకు ఇది కొంచెం తేడాగా అనిపించి చెప్తున్నా అంతే. తేడాగా అనిపించి చెప్తున్నా. అండ్ వాళ్ళు ఎవరి గురించి నాకు తెలియదు. మేబీ ఇప్పుడు కూడా మనకి ఛాంబర్ కూడా దీని గురించి కనుక్కొని చెప్తానన్నారు. తొందరగా కనుక్కుంటే మంచిది. ఎందుకంటే ఒక అబ్బాయి కెరీర్ ఉంది అక్కడ. ఇప్పుడు అబ్బాయి ఎవరో నాకు సంబంధం లేదు, ఇంకో కొరియోగ్రాఫర్. వాళ్ళు బాగుపడాలని కోరుకుని, నేను ఎవరైనా బాగుండాలని కోరుకుంటా. సో ఈ అబ్బాయి ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చి బాగున్నారు. మేబీ అతని మీద జలసీతో కూడా ఎవరైనా చేస్తున్నారా? ఇప్పుడు వాళ్ళు అనుకున్నది దొరకనప్పుడు ఇంకొక యాంగిల్ లో ప్లే చేస్తున్నారు కూడా మనకు తెలియదు. ఛాన్స్ ఉంది. ఎందుకంటే నేను సైలెంట్ గా ఉండి ఉన్నట్టుండి రేస్ చేయడం అనేది నాకు ఎందుకు అనిపించింది అలాగని. అంటే 5-6 ఏళ్లుగా యాక్చువల్ గా అమ్మాయి కార్డు తీసిచ్చారంటారు, అమ్మాయి అసిస్టెంట్ గానే పనిచేస్తుంది అంటున్నారు. ఇప్పుడు మన సినిమా ఇండస్ట్రీలో అబ్బాయి చూడని హీరోయిన్లు ఉంటారండి, ఆ అబ్బాయి చూడని కో ఆర్టిస్టులు ఉంటారా? చెప్తాను ఎగ్జాంపుల్. ఈ అమ్మాయిని ప్రత్యేకంగా వచ్చి మర్డర్ చేసే రేంజ్ లో బెదిరిస్తున్నారు అని చెప్తే అది ఎంతవరకు నిజం అనేది కనుక్కోవాలి మనం. కనుక్కొని మాట్లాడాలి. కనుక్కోకుండా మనం ఊరికే దాని మీద మీడియా గానీ రకరకాల అపోహలు క్రియేట్ చేసి ఒకటి మాట్లాడితే, మీడియా నుంచి ఒకటి మాట్లాడితే అందరూ ఇదే నిజమేమో అనుకుంటారు తెలియని ప్రజలు కదా. దాన్ని మనం తప్పుగా తీసుకెళ్ళకూడదు. కొన్ని ఛానల్స్ ఉన్నాయి చాలా రిజర్వ్డ్ గా, వాళ్ళు తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. ఫస్ట్ అవ్వనప్పుడే అది నిజం అని ఎవరన్నా చేస్తున్నప్పుడు అవునా కాదు తెలుసుకోవడం కన్ఫ్యూజ్ వేస్తారు ఒక్కోసారి. అంతే తప్పితే ఎవరికి నిజాలు తెలియదండి. అండర్ గ్రౌండ్ ఏం జరిగిందో కూడా మనకు తెలియదు. తెలియనప్పుడు క్లారిటీగా దాన్ని తీసుకోవడానికి ముందు ట్రై చేయాలి. అంటే ఇప్పుడు ఛాంబర్ కూడా ఉదయం ప్రెస్ మీట్ పెట్టిందంట. నిజాలన్నీ తేలుస్తాము. అదే తేలిస్తే మనకు మంచిది. ఎందుకంటే మనం ఆలోచించాల్సి ఒక కోణంలోనే కాదు కదా, రెండో కోణం కూడా నేను చెప్పడం. ఇన్నేళ్ళుగా పనిచేస్తున్న ఒక అమ్మాయి ఉన్నట్టు ఇంత పెద్ద ఇష్యూస్ చేసుకొచ్చి ఇది చేశారు అది చేశారు అని చెప్పడం అంటే, నేను యాజ్ ఎ ఉమెన్ గా చెప్తున్నా, మనం ధైర్యం చేయకపోతే ఎవరు మనం చేయలేరండి. ఆ ఛాన్సే లేదు. ఛాన్స్ లేదంటే ఒకవేళ మీరు రాజీ పడ్డారంటే అది మీ కర్మ. మీరు ఏదో ఆశించి రాజీ పడి ఉంటారు అంతే ఇన్నేళ్ళు, అంతే కదా. ఆశించకపోతే ఎందుకు మనం రాజీ పడతాం? అది ఇప్పుడు 5 ఏళ్ళు ఆవిడ కామ్ గా అంటే వర్క్ లో ఉందంటున్నారు, నాకు తెలియదు. ఉందంటున్నారు. ఉంది అనుకుంటే ఇన్నేళ్ళు ఎందుకు దీన్ని, అంటే ఇన్నేళ్ళు జరగని ఈ రభస ఈ రోజు ఎందుకు జరిగింది అంటున్నాను. మరి మీ డాన్స్ యూనియన్ లో దీని మీద ఏం చర్చ జరగలేదండి? నాది చెన్నై యూనియన్ అండి, హైదరాబాద్ కాదు. ఓకే, బట్ స్టిల్ మీ ఫ్రెండ్స్ గానీ కొలీగ్స్ అందరూ మీతో పాటు కెరీర్ షేర్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉండుంటారు కదా, దీని మీద ఏ రకమైన చర్చ జరగలేదండి? మీ అంటే జరుగుతుందండి. ఎందుకంటే ఈ అబ్బాయి గురించే కాదు, ఇంతకు ముందు తీసుకుంటే పాతకాలంలో కూడా మనకు సలీం మాస్టర్ అని కొంతమంది ఉండేవాళ్ళు, కొంచెం అమ్మాయిల మీద కొంచెం ఫోకస్ చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. కానీ అలాంటి కేటగిరీ పనిచేసేవాళ్ళు. ఓకే,
ఇప్పుడు నేను చేయలేదండి, నాకు తెలియదు. సలీం మాస్టర్ ఉన్నప్పుడు ఫేడ్ అవుతున్నారు అప్పుడే. అప్పుడు ఆయన కూడా మాస్టరే, పెద్ద పెద్ద మాస్టర్లు ఉన్నారు. అంటే తప్పు చెప్పట్లా, లెజెండ్స్ కావచ్చు, ఎవరికో కొన్ని చెప్పలా అది ఉంటది ఇండస్ట్రీలో. ఇప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చి మాస్టర్ అయినప్పుడు కూడా నేను మనం ఎంత జెన్యున్ గా ఉన్నా ఎక్కడో చోట ఫేస్ చేస్తుంటాం కొన్ని తలనొప్పులు. ఇప్పుడు సుమన్ గారు నేను సినిమాలు బావమరిది సినిమాలు చేసే ముందు ఒక సినిమా ఏదో సినిమా కూడా నన్ను రికమెండ్ చేశారు. సో వెళ్ళాము, వచ్చాము, ఆయన డైరెక్ట్ వచ్చి రూమ్ లోకి వచ్చి నాకు స్టోరీ నారేట్ చేశారు. జనరల్ గా జరుగుతున్నాయి కదా, మనం వింటుంటాం. ఉన్నట్టుండి అతను వేరే యాంగిల్లో మీరంటే నాకు ఇష్టం అండి అన్నట్టుగా మాట్లాడేస్తారు. మనకి ఇష్టం ఉంటే చేస్తాం, లేకపోతే మనం వెంటనే సూట్ కేసు సర్దేసుకొని ఒక ఫోన్ చేశాను, అన్న నేను వెళ్ళిపోతున్నాను సుమన్ గారికి, ఈ క్యారెక్టర్ నచ్చట్లేదు, ఇలాగంతా నా సినిమాలు చేసిన అవసరం లేదు అంటే ఏమవుతుంది, వెంటనే ఆయనకు ఫోన్ చేసి డోస్ ఇస్తారు. ఇప్పుడు హీరో మీద డిపెండ్ అయ్యేవాళ్ళు కదా డైరెక్టర్లు అంతా కూడా చాలా మంది. అంతే కదండి. ఆ తర్వాత మీరు నేను చెప్పానని సెట్ లో సాధిస్తూ, సెట్ లో నేను వర్క్ చేస్తున్నప్పుడు డిస్టర్బ్ చేస్తూ నస పెట్టేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఎంత 3 రోజులు వాడి నస ఉంటది, అయిపోతే నా దాన్ని నేను వెళ్ళిపోతుంటా. కానీ నా సాంగ్ హిట్ అయిందంటే మళ్ళా ఇంకొక డైరెక్టర్ ఇంకొక ప్రొడ్యూసర్ కూడా ఆ డైరెక్టర్ తో నన్నే పిలిపిస్తారు. ఇది తమాషా ఇండస్ట్రీలో. నీ దగ్గర నువ్వు విషయం ఉంటే, నీ దగ్గర అంటే విషయం అంటే వర్క్, నా వర్క్ కోసం వాళ్ళు పిలిచారు, మన దగ్గర వర్క్ ఉంది, మన టాలెంట్ చూసి మనం పిలుస్తున్నప్పుడు మనం ఎవరు భయపడాలండి, ఎవరికి లొంగాలి, మనం అవసరమే లేదు కదా. అవును, పట్టుదలగా ఉంటే ఏమి కాదు. ఇంకోటి వాళ్ళ టాలెంట్ ఉండి మంచి ఇదిగా ఉండి ఇంకేదో ఎదురు చూస్తే తప్పులు అవుతాయండి. ఇప్పుడు నేను కూడా ఇంకా పెద్ద సినిమాలు చేయాలి, ఏదేదో జరిగిపోవాలి, ఇంకా పెద్ద పెద్ద బంగ్లాలు కొనుక్కోవాలి, పెద్ద పెద్ద బెంచ్ కార్లో తిరగాలి, ఈ రేంజ్ లో నేను ఫీల్ అయితే ఇంకొకలా ఉంటుంది జీవితం. అది ఇష్టపడి చేసే జీవితం. అవునండి, కష్టమైనా మన నచ్చిన జీవితంలో బతకాలంటే ఇండస్ట్రీలో బతకచ్చు. నేనే కాదు, ఎవరైనా బతకచ్చు. అది వాళ్ళు ఇష్టపడితేనే, ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ అయినా వాళ్ళు ఇష్టపడితేనే ఆ పని చేయగలరండి, ఇష్టపడకంటే చేయలేరు. అట్లా ఒకవేళ అందరు ఇలాంటి వాళ్ళే ఎదవలు ఉన్నారు, అందరు ఎదవ వీళ్ళే ఉన్నారు అనుకున్నప్పుడు ఇండస్ట్రీకే రాకూడదు. ఇండస్ట్రీకే రాకూడదు. నువ్వు కాంప్రమైజ్ చేయాలని వచ్చిన కాంప్రమైజ్ అయినప్పుడు మాట్లాడకూడదు. అంటే కాంప్రమైజ్ అవ్వాలని చెప్పట్లేదు, తప్పు చెప్పట్లేదు. నేను జనరల్ గా నేనేం మాట్లాడుతానంటే, మీరు ఆ మైండ్ సెట్ తో ఇండస్ట్రీలో దేనన్నా వదులుకుంటే పైకి వస్తాం అనుకుని రాకూడదు, దేన్ని వదులుకోకపోయినా పైకి వస్తామని రావాలి. చాలా బాగుంది, ఇట్స్ గుడ్ స్టేట్మెంట్. వస్తే మిమ్మల్ని ఎవరు సాగుతారు చూద్దాం. మీ దగ్గర స్కిల్స్ ఉంటే ఒక సినిమా హిట్ అయిందో లేదా చిన్న క్యారెక్టర్ నువ్వు మెప్పించగలిగితే డైరెక్టర్ కూడా జాలి పడతాడు, ఎంత మంచి అమ్మాయి. ఇప్పుడు సౌందర్య వీళ్ళందరూ ఇలా అంతా రాలేదండి, మరి ఇలాంటి గొప్ప గొప్ప నటులు కూడా ఉన్నారు ఇక్కడ. నేను చూసేసాను, నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ. అందుకు చెప్తున్నా, ఎందుకంటే మన చేతిలో ఉన్న విషయాన్ని దాన్ని స్పాన్ చేయడానికి ఏదైనా చేస్తే చేయొచ్చేమో, ఒకసారి అది కూడా ఆలోచిస్తే బాగుంటది. అంతే. కరెక్ట్, మంచి మాట చెప్పారు. జయమాలిని గారు చేసిన డాన్సులు గానీ, ఆవిడ నెంబర్స్ అన్ని మీకు తెలిసినవే, క్లబ్ డాన్సులు గానీ, కొంచెం బోల్డ్ డాన్సులు గట్టా ఆవిడ చేశారు. బట్ ఆవిడ గురించి ఒకసారి నరసింహరాజు గారు చెప్పాడు, అందరూ షాక్ అయ్యారు ఆ స్టేట్మెంట్ విని. ఆవిడంత డిగ్నిఫైడ్ పర్సన్. నేను ఆవిడే కాదండి, జ్యోతిలక్ష్మి గారు, నేను అసిస్టెంట్ ఉన్నాను శివశంకర్ మాస్టర్, వీళ్ళిద్దరు కంబైన్ విట్లాచార్య సినిమా ఆవిడ చేశాను. నాకు మాక్సిమం 16 to 17 మధ్యలో ఉంటది. నాకు విచిత్రం అంటే వాళ్ళ అప్పుడు వాళ్ళ సాంగ్స్ చిన్నప్పుడు నేను గుగ్గు గుగ్గు గుడిసింది ఇట్లాంటివి ఉంటాయి కదా. సో ఒక క్రేజ్ అనమాట నాకు. ఇండస్ట్రీకి రాగానే వాళ్ళు అలాగే నోరు తెచ్చుకొని చూసేదాన్ని సెట్ లో. చూస్తుంటే వాళ్ళ యాటిట్యూడ్ కి ఆ సినిమాలో చూస్తున్న దానికి తేడా ఎంత ఉందంటే సంబంధం ఉండదండి అసలు. ఒక కప్పుకొని ఎక్కడో చోట కూర్చొని ఉంటారు, ఎంత అంటే అలా ఇలా కూడా ఉంటుందా ఇండస్ట్రీ అన్నట్టుగా ఉంటారు వాళ్ళిద్దరు. మళ్ళా వచ్చారంటే డ్రెస్ అలా ఎప్పదీస్తే అసలు డాన్స్ ఎరగదీస్తారు, పక్కన ఆడితో కూడా మాట్లాడరు. వాళ్ళ మూమెంట్స్ లైట్ చేసే వాళ్ళతో కానీ డైరెక్టర్ తో కానీ వాళ్ళ పేర్లు కూడా వాళ్ళకి తెలియదు. వస్తారు వాళ్ళ అమ్మతో మాట్లాడుకుంటారు, డైరెక్ట్లు డేట్స్ ఇస్తారు, సాంగ్ వస్తారు, చేస్తారు, వెళ్ళిపోతారు. అంతేగాని ఎవ్వరు వాళ్ళ మీద నేను నిజంగా ఎలాంటి వాళ్ళు ఉన్నారనేది మీకు తెలియదు. ఇంతమంది ఉన్నారు. అప్పుడు ఐటమ్ సాంగ్ లో వాళ్ళు చేసేది. జనానికి ఏంటి మాస్, వాళ్ళంటే మాస్, అన్నిటికీ పడిపోతారేమో అన్నట్టుంటారు. ఏం కాదు, వాళ్ళతో వృత్తిగా పెట్టుకున్నారు, వాళ్ళు పని చేసి వెళ్ళిపోతారు, అంతే, డబ్బులు తీసుకుని. గ్రేట్ అండి, గ్రేట్. వాళ్ళంతా లెజెండ్ సోలో డాన్సర్స్ వాళ్ళందరూ. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు లేని సినిమాలు లేవు కదా. లేదు, వాళ్ళు ఉంటేనే బిజినెస్ అవుతున్నాయి. బిజినెస్ కూడా జ్యోతిలక్ష్మి గారి సాంగ్, జయమాలిని సాంగ్ కంపల్సరీ ముందే ఉంటుంది సినిమా బిగినింగ్ లోనే. ఇప్పుడు నార్మల్ గా